నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలోని 27-28 వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటన, పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించి మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు. తెనాలి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం, విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసిన అధికారులు. తెనాలిలో యువకుడిపై దాడి చేసిన రౌడీ షీటర్ అరెస్ట్. అయితే నగర్కు చెందిన రౌడీ షీటర్ నూతలపాటి అరుణ్ను బైండ్ ఓవర్ చేసిన 2 టౌన్ పోలీసులు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో 27-28 వార్డులో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సిబ్బందికి తగు సూచన చేశారు. పట్టణంలోని 27-28 వార్డుల్లో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. శానిటేషన్ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. ఆయా వార్డుల్లో కౌన్సిలర్తో పాటు తను వీధిలో తిరిగి జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించడమే కాక పలు చోట్ల సిబ్బందికి అలాగే శానిటేషన్ ఇన్స్పెక్టర్స్కి తగు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య పరిరక్షణలో ఆయా వార్డుల్లోని ప్రజలు కూడా బాధ్యతను పంచుకోవాలని ఈ సందర్భంగా చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. వ్యర్థాలని కాలువలో పడవేయటం, మురుగు కాలువల్లో పూడిక పేరుకుపోయే విధంగా మూసివేయటం వంటివి జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోయపాటి అరుణ, యాతాటి అనిల్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున 27-28 వార్డులో రావడం జరిగింది శానిటేషన్ మీద. ఈ వార్డుకు వచ్చేసి పంట కాలం అనేది చెత్తా చెదారంతో దోమలు, ఈగలు అన్నీ ముసిరి యువతగా ఉండేది. అతి త్వరలో 2-3 రోజులని చైన్ చేసి పెట్టి చేపిస్తామని మన కౌన్సిలర్ గారు కూడా చెప్పడం జరిగింది. అలానే ఈ వార్డుల్లో వచ్చేసి వాటర్ సమస్య ఉందని చెప్పారు. అది ఏ గారికి చెప్పి అది వెంటనే చూడమని చెప్పాను. అలానే ఈ శానిటేషన్ మీద చిన్న కాలువలైనా సరే ఆ బండలు వేయటాన వాటిల్లో ఈ మురుగంతా ఆగిపోయి కవర్లు, ఒక చిన్న కవర్ అడ్డపడినా కూడా అక్కడ ఆగిపోవటం జరిగింది. మా వర్కర్స్ చేత ఆ బండలు తీపిచ్చి ఆ సిల్ట్ అంతా లాగిస్తున్నాము. అలానే ప్రతి చోట ఎక్కడైనా సరే ఈ బండలు ఒకటి ఈ స్లాబ్ లాగా పడటాన ఈ సిల్ట్ అనేది బాగా పేరుకుపోతుంది. అది అందువల్ల వాటర్ ఎటు పోకుండా అక్కడ ఆగిపోవటం జరిగింది. దానిలో ఈ దోమలు అనేది ఉత్పత్తి పెరిగిపోయి దానివల్ల మన పిల్లలకు కానీ మనకు కానీ ఈ దోమల మూలాన అనేక రోగాలు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి వేస్ట్ వ్యర్థాలు అనేది కాలువల్లో కానీ రోడ్డు మీద కానీ వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాం. నెహ్రూ రోడ్డులోని శ్రీ గోవర్ధన్ స్వామి వారి ఆలయంలో శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు విశేషంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో మహిళలు కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. స్థానిక నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి, వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో గత 4 రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఉదయం నుండి జరిగిన పూజల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. శ్రీ హరినామ సంకీర్తన బృందం గురువు పెరవలి వంశీకృష్ణ, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యదర్శి ఈ అమ్మడు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో అందే బాలచంద్రమౌళి, మాదాల సాయి హనుమంతరావు, నందికంటి రామాంజనేయులు, సంకీర్తన బృందం మాదాల నాగార్చన, అందే రాజేశ్వరి, తన్మయి, తూనుగుంట్ల దుర్గామల్లేశ్వరి, కొప్పరపు అనిత, మాధవి, దంటు శర్వాణి, నందికంటి జయలక్ష్మి, శ్రీపూజిత, కొత్తమాసు పుష్పలత, తన్నీరు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో నెహ్రూ రోడ్లో వేయించేసిన శ్రీ గోవర్ధన స్వామి, శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో గత 4 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానము మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తెనాలిలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గత 3 రోజుల నుంచి వందలాది మందిగా భక్తులు స్వామివారి కార్యక్రమంలో విచ్చేసి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవాళ చివరి రోజు. ఈ రోజున అమ్మవారి శుక్రవారం, ఇవాళ అనురాధ నక్షత్రం, విశేషమైన దినమైనందున ఇవాళ అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. భక్తులు వందలాదిగా విచ్చేశారు. అమ్మవారికి శుక్రవారం సందర్భంగా విశేష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను శ్రీ గోవర్ధన స్వామి వారి భజన మండలి మరియు శ్రీ
హరినామ సంకీర్తన బృందం వారి యొక్క ఆధ్వర్యంలో, మాతృశక్తి విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో ఒకటి కార్యక్రమాలన్నింటినీ కూడాను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ దేవాలయ ముఖమండపం పునర్నిర్మాణం జరిగి 2 సంవత్సరాల క్రితం ఈ పునర్నిర్మాణం జరిగి రేపు మార్చి 7, 8, 9 తేదీల్లో కూడాను స్వామివారి యొక్క జీవత శిఖర ప్రతిష్ఠ మరియు కుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గోవర్ధన స్వామి దేవాలయము నందు విశేష కుంకుమార్చన ఈరోజు అత్యంత భక్తితో 250 మంది సుహాసినులచే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము శ్రీ హరినామ సంకీర్తన బృందం వారిచే ఏర్పాటు చేయడం జరిగినది. టీడీపీ నేత పరిటాల రవీంద్ర 20వ వర్ధంతిని అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మారుసిపేట ఆటో స్టాండ్ వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల రవి 20వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం స్థానిక మారిస్పేట ఓవర్ బ్రిడ్జి పక్కన గల తెలుగునాడు ఆటో యూనియన్ స్టాండ్ వద్ద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దాసరి రమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగునాడు గౌరవాధ్యక్షులు అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి హాజరయ్యారు. పరిటాల రవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగమూరి యుగంధర్, కోగంటి గిరి, శ్రీనివాసరావు, నరసయ్య, మంగమూరి లలితేంద్ర, చెన్నుపాటి శ్రీను, ఎగసాటి శివచంద్రశేఖర్, ఆటో కార్మికులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు దివంగత నేత కీర్తిశేషులు పరిటాల రవి గారి 20వ వర్ధంతి రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్టీఆర్ గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాల మీద, కాంగ్రెస్ పార్టీ యొక్క దోపిడీ మీద, పెత్తందారి వ్యవస్థ మీద పరిటాల రవి గారు ఏ విధంగా పోరాటాలు చేశారు, పేదవాడి యొక్క హక్కుల కోసం, పేదవాడి యొక్క మనుగడ కోసం ఆయన ఏ విధంగా రాజకీయాల్లో పనిచేశారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి సామూహిక వివాహాలు కొన్ని వేల మందికి వివాహాలు చేసి చరిత్రలో ఆయన ఏ విధంగా నిలిచారో మనం చూసాం. ఆయన చనిపోయి 20 సంవత్సరాలైనా కానీ ఈరోజు కూడా ఆయన యొక్క జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయంటే ఆయన ఏ విధంగా ప్రజల కోసం పనిచేశారో మనం చూసాం. ఆయన యొక్క జ్ఞాపకాలు ఎప్పుడు కూడా పేదవాడి యొక్క మదిలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కేడర్లో కానివ్వండి పదిలంగా ఉండే విధంగా సోదరుడు దాసరి రమణ 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఎవరు గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా పరిటాల రవి గారిని ఎప్పుడు కూడా ఆయన ఒక వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ సాయిబాబా సెంటర్లో చక్కగా పేదవాడికి ఒక అన్నదాన కార్యక్రమం పెట్టి మమ్మల్ని కానివ్వండి, మంగమూరి హరన్ కానివ్వండి, నరసయ్య గారిని కానివ్వండి, ఇక్కడ ఆటో సోదరులను కానివ్వండి, వీళ్ళందరినీ పిలిచి ఒక అన్నదాన కార్యక్రమం ద్వారా పరిటాల రవి గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన ఈ రాష్ట్రానికి చేసినటువంటి సేవను, పేదవాడి యొక్క మనుగడ కోసం ఆయన ఏ విధంగా పనిచేశారు, అరాచక శక్తుల మీద ఆయన ఏ విధంగా పనిచేశారు అనే దాన్ని కూడా ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకునే విధంగా పరిటాల రవి గారి యొక్క ఆశయాల కోసం మనందరం పనిచేయాలి. విద్యార్థుల ప్రతిభకు మార్కులు ఒకటే కొలమానం కాదని, విద్య అనేది వారి భవితకు పునాది కావాలనే ఆశయంతో నెహ్రూ నికేతన్ అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉందని మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ తెలియజేశారు. స్కూల్లో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించి విద్యార్థులను అభినందించారు. స్థానిక చెంచుపేటలోని నెహ్రూ నికేతన్ లిటిల్ వండర్స్ స్కూల్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో శుక్రవారం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్స్,
సాంఘిక శాస్త్రం వంటి తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. పౌష్టికాహారం, కూరగాయలు, పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు, పాలతో తయారైన పదార్థాలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, గ్రహాల పనితీరు, జలచరాలు, జంతువుల నివాసాలు, సునాయాసంగా గణితం చేసే పద్ధతుల వంటి అనేక అంశాలను చిన్నారులు వివరించారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ, నేటి విద్యార్థుల ప్రతిభకు మార్కులు ఒక్కటే కొలమానం కాదని, విద్య అనేది వారి భవితకు పునాది కావాలనే ఆశయంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమని, విద్యార్థులకు ఇటువంటి నైపుణ్యాలు నేర్పించడంలో నెహ్రూ నికేతన్ ముందు వరుసలో ఉందని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ, తరగతి గదిలో పిల్లలు ఏం నేర్చుకున్నారనే విషయం ఈ ప్రదర్శన ద్వారా పూర్తి స్థాయి అవగాహన తమకు కలిగిందని, తమ పిల్లల ఆశయాలకు, మా ఆశయాలకు ప్రతిరూపంగా నెహ్రూ నికేతన్లో విద్యాబోధన జరుగుతుందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ చెంచుపేట బ్రాంచ్ లిటిల్ వండర్స్ స్కూల్లో ఎస్ఎల్సీ జరుగుతుందండి. దిస్ ఎస్ఎల్సీ ఈజ్ నథింగ్ బట్ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ వేర్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు ఎగ్జిబిట్ వాట్ ఎవర్ దే హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. సో వాళ్ళు క్లాస్ రూమ్స్లో ఏవైతే నేర్చుకున్నారో వాటిని ప్రాజెక్ట్స్గా చేసి పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయటం. సో దిస్ ఇంప్రూవ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రివెంట్స్ దేర్ స్టేజ్ ఫియర్ కానీ ఇలాంటివన్నీ పోయి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి ఈ యాక్టివిటీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. And as you all know that for the past 50 years, Nehru Niketan is completely based on the activity-based learning. So ఇక్కడ మనం ఇంగ్లీష్ని కూడా ఎల్గా అని చెప్పి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనే కాన్సెప్ట్ తోటి నేర్పిస్తాము. సో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు, ఇట్స్ ఎ లాంగ్వేజ్. సో ఇట్ హ్యాస్ టు బి లర్న్ బై LSRW స్కిల్స్ తోటి, లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ తోటి ఆ ప్రాసెస్లో మనం టీచ్ చేయడం జరుగుతుంది. Today I am very happy to be the part of this SLC program. I am the parent of Mariam Kareem. This is very encouragement for parents and students also. They are getting most the knowledge about the maths, science subjects, what are they are studying and learning in the school. They are able to show their achievements also. I am very proud to be here. I thanks to principal and teachers also. Now I am going to tell you the common factors. We will identify the common factors through this. If any number has 2 bits, that means that is the common factor. Let's see. 2 has 2 bits, that means 2 is a common factor. And 2, 3, 4, 6 and 12. These are the common factors. These are the multiples of 3 and 6. Now I am going to tell you the common multiple. I will tell the common multiple through bits. If any number has 2 bits, that means that is the common multiple. Let's see. 6 has 2 bits, that means 6 is the common multiple. 6, 12, 18 and 24. These are the common multiples. In this common multiple, which is the least common multiple? 6 is the least common multiple, so our LCM is 6. With this method, we can identify the HCF and LCM very easily. Thank you. I hope you have learned. Good afternoon, sir. My name is Sheikh Javid. I am from grade 4. This is my project, types of angle. Do you know, sir, how angles are formed? And angles are formed when 2 rays meet at a common point. This is acute angle. An angle measures less than 90 degrees is called acute angle. This is right angle. An angle measures 90 degrees is called right angle. Right angle shows 3 o'clock or 9 o'clock. This is obtuse angle. An angle measures more than 90 degrees is called obtuse angle. పట్టణంలోని 13వ వార్డులో కౌన్సిలర్ కుర్రా సుజాత పర్యటించారు. తడి పొడి చెత్త గురించి వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానిక 13వ వార్డు పరిధిలోని చంద్రావూరులో శుక్రవారం ఉదయం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ కుర్రా సుజాత కార్యక్రమంలో పాల్గొని వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యర్థాలను వేర్వేరు విధానాల్లో మున్సిపల్ సిబ్బందికి అందించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ అనుపమ, ఎన్ ప్రవీణ్, జి చంద్రశేఖర్, డి సాగర్, కె సంధ్య, ఎం శాంతి, జె హవీలా, నగర దీపిక, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చంద్రావూరు 13వ వార్డులోని స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. మరి మేము ప్రతి ఇంటికి తిరిగి మరి ప్రజలకి 3 డస్ట్బిన్లు ఇవ్వాలని మేము జనానికి చెప్పడం జరుగుతుంది.
తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త 3 వేరు చేసి డస్ట్బిన్లో ఇవ్వాలండి. మరి తడి చెత్త అంటే గ్రీన్ డబ్బాలో ఇవ్వాలి. అది చెట్ల ఆకులు కానీ, అన్నం కానీ, కూరగాయ కానీ ఏమన్నా ఉంటే అవి తడి చెత్త కింద వస్తాయి. మరి బులుగు డబ్బాలోనేమో పొడి చెత్త వేయాలి. అట్ట ముక్కలు కానీ, ప్లాస్టిక్ ఏమన్నా ఉన్నా కానీ, పేపర్లు కానీ అవన్నీ పొడి చెత్త కింద వస్తాయి. అవి బులుగు డస్ట్బిన్లో ఇవ్వాలి. హానికర చెత్త అంటే రెడ్ డబ్బాలో ఇవ్వాలి. అది పింగాణి కానీ, గాజు ముక్కలు కానీ ఏవైనా ఉంటే అవి హానికర చెత్త కింద వస్తాయి. అవి భూమిలో అవి కలవు కాబట్టి అవి హానికరం చెత్త కింద వస్తాయి. అవి వేరుగా సపరేట్ చేసి 3 డస్ట్బిన్లు ఇవ్వాలి. ప్రతిరోజు మీ ఇంటికి వర్కర్స్ వస్తారు, వాళ్ళు విజిలేస్తారు. విజిలేసినప్పుడు మీరు బయట తీసుకొచ్చి దేనికి అది సపరేట్గా పెట్టి ఇవ్వాలి. ప్రతి వార్డు నందు కూడాను స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివాస్, స్వచ్ఛ తెనాలి అనే ప్రోగ్రాంలని మనం నిర్వర్తించుకోవటం జరుగుతుంది మున్సిపాలిటీ ద్వారా. తెనాలి పట్టణం సుందరంగా ఉంచుకున్నట్లో భాగంగా ప్రతి ఇంటి నుండి వచ్చే చెత్తను తడి, పొడి, ప్రమాదకరమైన చెత్తలుగా ఇచ్చి మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజు కూడాను ఇంటి నుండి చెత్త సేకరించడానికి వస్తున్నారు. వారికి అందించవలసినంతగా కోరడమైనది. శశి గ్రూప్స్ ఆధ్వర్యంలో పాన్ ఇండియా ఫుడ్ ఎక్స్పో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఫుడ్ ఎగ్జిబిషన్లో మొదటి రోజు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వంటకాలను ప్రదర్శించగా ఆహార ప్రియులు తరలివచ్చి వెరైటీ వంటకాలను ఆస్వాదించారు. స్థానిక గంగానంపేటలోని సిసి గ్రౌండ్స్లో పలు రాష్ట్రాల రుచుల సమ్మేళనం పేరిట ఫుడ్ ఎక్స్పోను నిర్వహించారు. శుక్రవారం నుండి ఆదివారం వరకు 3 రోజుల పాటు జరగనున్న ఫుడ్ ఎగ్జిబిషన్కు మొదటి రోజు తెనాలి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సాయంత్రం నుండి రాత్రి వరకు ఫుడ్ ఎగ్జిబిషన్ ఎంతో కోలాహలంగా సాగింది. దేశంలోని వివిధ రాష్ట్రాల వెరైటీ వంటకాలను డిస్ప్లే చేయగా ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా వాటిని ఆస్వాదించారు. మహిళలు, యువత ఎగ్జిబిషన్కు తరలివచ్చి వెరైటీ వంటకాలను రుచి చూశారు. ఈవెంట్కు ప్రముఖ చెఫ్ అభిరుచి రాజు హాజరై ఆయా వంటకాలను పరిశీలించారు. అదేవిధంగా ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ తెనాలికి చెందిన టేస్టీ తేజ కూడా ఈవెంట్కు హాజరై అక్కడ సందడి చేశారు. ఫుడ్ ఎక్స్పోలో ఇడ్లీ నుండి వివిధ రకాల దోశలు, వెరైటీ స్వీట్స్, బిర్యానీ, స్ప్రింగ్ రోల్స్, బార్బిక్యూ, కుల్చా, న్యూడిల్స్, పానీపూరి, కట్లెట్టు, పావ్ బజీ, రోటీస్, ఐస్ క్రీమ్, పుల్కా వంటి పూర్తి సహకార వంటకాలను ఆహార ప్రియుల కోసం అందుబాటులో ఉంచారు. శని, ఆదివారాల్లో కూడా ఫుడ్ ఎక్స్పో జరుగుతుందని శశి గ్రూప్స్ అధినేత ఉప్పల వరదరాజులు తెలియజేశారు. శనివారం ఉదయం 10 గంటల నుండి మహిళలకు కుకింగ్ కాంటెస్ట్ నిర్వహించనున్నారు. హాయ్ అండి, నేను మీ టేస్టీ తేజ, అదే మీ తెనాలి టేస్టీ తేజ. ముందుగా ఎస్ ఛానల్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాగా సపోర్ట్ చేశారు బీభత్సంగా. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సార్ ఎస్ ఛానల్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఈరోజు తెనాలి రావడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన సిసి గ్రూప్స్ అధినేత వరదరాజులు గారు ఇక్కడ ఫుడ్ ఎక్స్పోని అయితే స్టార్ట్ చేశారు. బేసిక్గా ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అనేది మన తెనాలికి తీసుకురావడం నాకంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ రాజు గారు ఫోన్ చేసి ఇలా పెడుతున్నామని చెప్పగానే మన తెనాల్లో పెడుతున్నారు ఎందుకు రావని చెప్పి రాత్రి ఫోన్ చేయగానే మార్నింగ్ కల్లా వచ్చేసి ఇక్కడికి వచ్చి అద్భుతమైన ఫుడ్ వెరైటీస్ టేస్ట్ చేశాను. ఇక ఫైనల్గా నేను ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేసాను. అన్ని వెరైటీస్ టేస్ట్ చేశాను. 24, 25, 26 ఈ 3 రోజులు ఇక్కడ ఈవెంట్ జరుగుతుందండి. 25, 26 కూడా అద్భుతమైన ఫుడ్ వెరైటీస్ మీకు రేపు ఉండబోతున్నాయి. ప్యూర్ వెజ్తో మీకు ఈ యొక్క ఎక్స్పోని అయితే నిర్వహిస్తున్నారు. మర్చిపోకుండా 25, 26 తారీఖుల్లో మీ యొక్క ఫ్యామిలీతో వచ్చి ఈ యొక్క ఫుడ్ ఎక్స్పోలో ఫుడ్ని ఎంజాయ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్ వరదరాజులు గారు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఇలాంటి ఈవెంట్స్ మీరు మరిన్ని చేయాలి. మీరు చేసే ప్రతి ఈవెంట్కి మనం రావాలి. దానండి. థ్యాంక్ యూ సో మచ్. సో అన్ని రకాల వంటకాలని కూడా చాలా టేస్టీగా అలాగే శుభ్రమైనటువంటి వాతావరణంలో తయారు చేస్తూ ఇక్కడ వేడివేడిగా తింటే ఫుడ్ యొక్క టేస్ట్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అనేది ఇక్కడ తెనాలి వాసులకి వరదరాజులు గారు మన శశి ఫుడ్స్ యొక్క ప్రొపరేటర్ గారు ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నారు. సో అందరు కూడా రండి తెనాలి వాసులందరూ, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఇలాంటి ఫుడ్ ఎక్స్పో ఇక్కడ నిర్వహించడం. సో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫుడ్ ఇక్కడ మీకు దొరుకుతుంది. సో రెస్టారెంట్లో మీరు వేలకు ఖర్చు పెట్టే అవసరం లేకుండా ఇక్కడ కేవలం
300 రూపాయలకే మీరు అన్లిమిటెడ్గా మీకు కావాల్సినంత ఫుడ్ ఇక్కడ మీరు రావచ్చు, మీ పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయండి. 25 తారీఖున ఉదయం 10 గంటలకి ఇక్కడ ఫుడ్ కాంపిటీషన్ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇంటి దగ్గర మీరు ఫుడ్ను మీకు నచ్చిన వంటకం, మీ ఇంట్లో వారు మెచ్చిన వంటకం, సాంప్రదాయ వంటకమైనా పర్లేదు, స్వీట్ అయినా పర్లేదు, స్నాక్ అయినా పర్లేదు, శుభ్రంగా వండుకొని ఇక్కడ మంచిగా డిస్ప్లే చేసి మీరు ఇక్కడ ప్రదర్శిస్తే జడ్జిగా నేనే ఉంటున్నాను. సో అందరి ఫుడ్ టేస్ట్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే ప్రైజెస్ ఉంటాయి. బ్రహ్మాండమైన ప్రైజెస్ ఇక్కడ గిఫ్ట్లు మీకు అరేంజ్ చేశారు. అలాగే మనం పెట్టే ఫుడ్ తినేవారు హాస్పిటల్ పాలు కాకుండా చూసుకోండి. ఇది ఒకటే నా స్లోగన్ ఉండేది. మంచి ఫుడ్ పెట్టండి. మంచిగా ఈ బిజినెస్లో ఆతిథ్య రంగం ఎన్నుకున్నాం. ఇప్పుడు ఎట్లయితే రైతు పంట పండిస్తానికి ఎంత కష్టపడుతున్నాడో, ఈ క్యాటరింగ్ రంగంలో కూడా ఒక క్యాటరింగ్ ఒప్పుకొని చివరి ప్లేట్ వరకు ఇచ్చి ఆ యొక్క గెస్ట్ని సంతృప్తి పరచాలంటే అది చిన్న విషయం కాదండి. అటువంటి రంగంలో ఉండి ఇవాళ మేము మరి ఆంధ్రప్రదేశ్లో 3500 మంది క్యాటరింగ్స్ ఇస్తున్న దగ్గర ఉంది. అట్లాగే తెలంగాణ, అలానే వచ్చి ఆల్ ఇండియాలో కూడా నేను FAIC అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా క్యాటరర్స్ అసోసియేషన్లో కూడా నేను ఈ వైస్ జోన్కి చైర్మన్. అంటే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గోవా, పాండిచ్చేరి ఈ రాష్ట్రాల్లో ఉన్న క్యాటరర్స్ మీద వైస్ చైర్మన్ని. ఫుడ్ ఎక్స్పో చేస్తున్నటువంటిది మన ప్రకాశం రోడ్లో ఉన్నటువంటి HP పెట్రోల్ బంక్ ఎదురుగానండి. ఇది మా సొంత గ్రౌండ్లోనే పెట్టాము. కాబట్టి ఈ 3 రోజులు కూడా తెనాలి పట్టణ ప్రజలందరూ, ఆహార ప్రియులందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేయాలని చెప్పి మరి కోరుకుంటున్నాను. తెనాలి ICDS ప్రాజెక్టు ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహించారు. బాలికలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిర పురపాలక బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ICDS సూపర్వైజర్ కె సౌజన్యశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాలికలకు సామాజిక, భౌతిక, పోషక, ఆరోగ్య విషయాలకు సంబంధించి అవగాహన కల్పించి ఆటల పోటీలు నిర్వహించారు. జూనియర్, సీనియర్ పరుగు పందెం పోటీలు, షార్ట్ పుట్ పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. జూనియర్ విభాగంలో భవానీ, మహిమ, సుప్రీత, ప్రసన్య, సీనియర్ విభాగంలో SK జాహా, P వరలక్ష్మి, SD కరిష్మాలు బహుమతులు గెలుచుకున్నారు. షార్ట్ పుట్లో SK సుల్తానా, K భాను, V హేమలత బహుమతులు గెలుచుకున్నారు. 10వ తరగతులు ఉత్తమ విద్యార్థినిగా పసుపులేటి జానకి లక్ష్మిని ఎంపిక చేసి శాల్వాతో సత్కరించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి HM నాగమ్మ, మ్యాథ్స్ ఉపాధ్యాయుని బసవమ్మ, PT టీచర్ నాగవేణి పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు పార్వతి, రేణుక, రాధిక, ఇందిర, సింధు, అరుణ, విజయ, శశికళ, సూర్య, వెంకటేశ్వరి, కమల పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ICDS ప్రాజెక్ట్ తెనాలి వారి తరఫున మనం జాతీయ బాలికా దినోత్సవాన్ని ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో జరుపుకోవడం జరిగింది. సమాజంలో ఇంకా బాలికలపైన చిన్న చూపు ఉన్నందుకు మనం వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళలో విద్య అన్ని రంగాలలో పైకి రావడానికి కృషి చేయడం, మరియు బాల్య వివాహాలు జరగకుండా సమాజంలో ఉన్న ఆడపిల్లల మీద ఉన్న వివక్షతను రూపుమాపడానికి ఇలాంటి కార్యక్రమాలను జరిపి ఆడపిల్లలను ప్రోత్సహించి చదివించివని తల్లిదండ్రులకు మా తరపున తెలియజేస్తున్నాము. కాబట్టి ఇంకొకసారి ఈరోజు బాలికా దినోత్సవ శుభాకాంక్షలను అందరు ఆడపిల్లలకి తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మనం ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో ఖోఖో, షార్ట్ పుట్, వివిధ గేమ్స్లో రన్నింగ్ కాంపిటీషన్స్ కల్పించి వాళ్ళకి ప్రైజులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ 10th క్లాస్లో బాగా చదివే సునీత 10th క్లాస్లో బాగా చదివే అమ్మాయిని కూడా మనం అప్రిషియేట్ చేసి అందరి తరఫున సన్మానించడం జరిగింది. తెనాలిలో యువకుడిపై దాడి చేసిన రౌడీ షీటర్ను 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐతనగర్కు చెందిన రౌడీ షీటర్ నూతలపాటి అరుణ్ను అదుపులోకి తీసుకుని తహసీల్దార్ వద్ద బైండ్ ఓవర్ చేస్తున్నట్లు 2 టౌన్ CI రాములు నాయక్ తెలిపారు. తెనాలి ఐతనగర్కు చెందిన రౌడీ షీటర్ నూతలపాటి అరుణ్ను 2 టౌన్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. 2 టౌన్ సర్కిల్ కార్యాలయంలో సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడి అరెస్టు వివరాలను CIK రాములు నాయక్ తెలియజేశారు. మల్లిపాడుకు చెందిన శ్రీ రామరాజు పట్నంలోని ప్రకాశం రోడ్లో సమాసాల బండి నిర్వహించుకుంటూ ఉంటాడు. అతని భార్య లక్ష్మి నెహ్రూ రోడ్లోని హాస్పిటల్ వద్ద సమాసాల బండి నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం శ్రీ రామరాజు తన భార్య సమాసాల బండి వద్ద ఉండగా రౌడీ షీటర్ నూతలపాటి అరుణ్ వచ్చి యువకుడిని బలవంతంగా బండిపై తీసుకువెళ్లాడు. తాను పిలిచినప్పుడల్లా బండి మీద డ్రాప్ చేసేందుకు ఎందుకు రావటం లేదంటూ యువకుడు శ్రీరామరాజుపై రౌడీ షీటర్ అరుణ్ దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు శుక్రవారం అరుణ్ను అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కేసు కింద నమోదు చేశారు. సత్ప్రవర్తన నిమిత్తం తహసీల్దార్ వద్ద బైండ్ అవుట్ చేస్తున్నామని, రౌడీ షీటర్లు తమ ఉనికిని
చాటుకునేందుకు ఇలాంటి దాడులకు పాల్పడితే సహించేది లేదని టూ టౌన్ సిఐ కె రాములు నాయక్ హెచ్చరించారు. పట్టణంలో ఏ విషయం జరిగినా ఐతానగర్ పేరు ఎక్కువగా వినిపిస్తోందని, ఐతానగర్లో రౌడీ షీటర్లు, అల్లర్లకు పాల్పడేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని సిఐ స్పష్టం చేశారు. సమావేశంలో ఏఎస్ఐలు అమర్లింగేశ్వరరావు, హైమారావు సిబ్బంది పాల్గొన్నారు. నిన్న అనగా 23/1/2025 మన నూతలపాటి అరుణ్ కుమార్ అని రౌడీ షీటర్ ఉన్నాడు ఐతానగర్. ఇతను 2017లో మనకు ఈజీవాడ వాళ్ళు రౌడీ షీట్ ఓపెన్ చేసి మనకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇతను ఐతానగర్లో ఉంటాడు. ఇతను ఐతానగర్లో ఉంటూ సేమ్ కమ్యూనిటీ సంబంధించినటువంటి ఈ శ్రీరామ్ రాజా అనే అతనితో పరిచయం ఉంది. శ్రీరామ్ రాజా అనే అతనికి మనకి శివాజీ చౌక్లో సమోసాల షాప్ ఉంది. అయితే ఈ 11 o'clock నిన్న 11 o'clock ఆ ప్రాంతంలో నేను మందు తాగుతాను నువ్వు రారా అని చెప్పేసి ఈ శ్రీరామ రాజా అని పిలిచాడు. పిలిచే ఈ రౌడీ షీటర్ పిలిచిన వెంటనే అతను వచ్చాడు. వచ్చి అతన్ని వైన్ షాప్లో డ్రాప్ చేసి వచ్చేసాడు. అతను ఈ రౌడీ షీటర్ మందు తాగిన తర్వాత నన్ను మళ్ళీ వచ్చి పికప్ చేసుకో అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే లేదనా నాకు బర్త్డే ఉంది నాది, నాకు పని ఉందని చెప్పేసి అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దానికి అతను ఈ రౌడీ షీటర్ అరుణ్ అనే అతను సీరియస్గా తీసుకొని వచ్చి అతని షాప్ దగ్గరకు వచ్చి బండి ఎక్కించుకొని వెళ్ళి పక్కన తీసుకెళ్ళి కొట్టడం జరిగింది. ఆ కొట్టే క్రమంలో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతను బైక్ కీ తీసుకొని చెవులో గట్టిగా దూర్చడం జరిగింది. చెవు డ్యామేజ్ అయ్యి బ్లీడింగ్ అయింది. బ్లీడింగ్ అయిన తర్వాత అతను స్పృహ తప్పి పడిపోయాడు. అతను తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఈ కేసు సంబంధించి మనము ఈ గ్రావిటీని బట్టి ఇతను రౌడీ షీటర్ కాబట్టి గ్రావిటీని బట్టి మనము అటువంటి మర్డర్ కింద కేసు కట్టాము. తర్వాత మన డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఆదేశాల ప్రకారము ఒక 4 టీములు తయారు చేసి మనం అతని కోసము దేవులాడగా ఈరోజు పొద్దున 9:30 ప్రాంతంలో మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉండగా అతన్ని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాము. తర్వాత మెయిన్ ఈ తెనాలి టౌన్లో ఏ ఇష్యూ జరిగినప్పటికీ ఈ ఐతానగర్ అనేది మాత్రమే బయటకు వస్తుంది. కాబట్టి ఈ ఐతానగర్లో ఈ రౌడీ షీటర్లు కానీ తర్వాత ఈ అసాంఘిక కార్యక్రమాలు చేసే ఈ ఇల్లీగల్ యాక్టివిటీ చేసే పబ్లిక్ ఒకటే హెచ్చరిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని చేతిలో తీసుకోవాలని మాత్రము ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళ మీద మేము గట్టిన చర్య తీసుకుంటాము. గట్టిగానే ఈ చాలా చట్టాలు ఉన్నాయి. చట్ట ప్రకారమే వాళ్ళని మేము ప్రివెంట్ చేయడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి ఈ ఐతానగర్లో ఈ రౌడీ షీటర్లు కానీ, ఈ గంజాయి తాగేవాళ్ళు కానీ, ఈ ఇల్లీగల్ యాక్టివిటీ చేసే వాళ్ళందరికీ మేమైతే ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక చేస్తున్నాము. ఇక మీదట ఇలాంటివి ఏమైనా చేస్తే మాత్రం చట్టపరంగా గట్టి చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. తెనాలిలోని శివాజీ చౌక్లో గురువారం సాయంత్రం టీడీపీ నాయకులు షేక్ సమీర్ ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని కట్ చేసి మంత్రి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలను స్థానిక శివాజీ చౌక్లో టీడీపీ నాయకులు షేక్ సమీర్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీడీపీ నాయకులు గుంటి వెంకట్ పాల్గొని కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ ఖాదర్ బాషా, అమీర్, షాహిల్, రాకేష్, గోపి, రేవంత్, చాణిక్య, శివ, హరి, నాగూర్, అన్నవరపు అఖిల్, గుంటి వెంకి, మస్తాన్, షరీఫ్, కాళేష, తెలుగు యువత పాల్గొంది. ఈరోజు శివాజీ చౌక్లో నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటి వెంకట్ గారు ఇక్కడికి విచ్చేశారు. ఇక్కడికి విచ్చేసి కేక్ కట్ చేసి అందరికీ బర్త్డే విషెస్ చెప్పి కేక్ చేసి అందరూ రావాలని చెప్పి కోరారు. మరియు ముఖ్యంగా ఈరోజు నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ గారు సేవకి బ్రాండ్ అంబాసిడర్గా మారుతున్నారు. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే కోటి సభ్యత్వాలు ఏ పార్టీలో లేని విధంగా ఈరోజు మన నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు కోటి సభ్యత్వాలు జరిగినాయి. మరియు రానున్న ముందు రోజుల్లో ఇంకా ముందుకు ఎదుగుతాం. ఇంకా పార్టీ సభ్యత్వాలతో పాటు 1 కోటి మందికి లైఫ్ టైం ఇన్సూరెన్స్ ప్యాకేజీ లాగా తీసుకున్నారు నారా లోకేష్ గారు. ఒక కంపెనీతో ఒప్పందం కూడా పెట్టుకున్నారు. మా పార్టీ అధినేత మా నారా లోకేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు. ఫస్ట్గా మా తెనాలి ప్రజల నుంచి, తెనాలి ప్రభుత్వం నుంచి అందరికీ తరపు నుంచి నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మా నారా లోకేష్ బాబు గారు ఇంకెన్నో జరుపుకొని
మా కళలో సాకారం చేసి ఒక సీఎం పొజిషన్లో మా నారా లోకేష్ బాబు గారిని చూడాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు విజయం కోసం పట్టభద్రులందరూ కృషి చేయాలని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. తెనాలిలో ఆత్మీయ సమావేశంలో కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఆత్మీయ సమావేశం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యూటీఎఫ్ జిల్లా కోశాధికారి గయాసుద్దౌలా అధ్యక్షతన జరిగిన సమావేశంలో కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మార్చిలో జరిగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా తిరిగి పోటీ చేస్తున్న తనకు అందరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ అందరూ మద్దతు తెలియజేశారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, రాష్ట్ర సహాధ్యక్షురాలు కుసుమ కుమారి, సిఐటి జిల్లా నాయకులు ఎన్ భావనారాయణ, కె బాబు ప్రసాద్, యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం హనుమంతరావు, రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ మల్లేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎం కళాధర్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసామిరెడ్డి, డాక్టర్ భీమార్పు సామిరెడ్డి, షేక్ హుస్సేన్ వలి, డి వెంకటేశ్వరరావు, జె శ్యామ్, కె శంకర్రావు, కుటుంబరెడ్డి, సూర్యప్రకాశరావు, ఏవిఎన్ కుమారి, అశోక్, వెంకట సుబ్బయ్య, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. 8 పోటీ చేశాం. చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్, బాలసుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, నేను, ఎంఎస్ శర్మ, జాతి మిత్రులు, సుభాష్ చంద్రబోస్. గెలుస్తామో లేదు తెలియదు. అప్పుడు నేను హిందూ కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నా. మనం రాజీనామా చేయాలి, విఆర్ఎస్ పెట్టాలి. అప్పుడు ఇంకా 10 ఏళ్ళు సర్వీస్ ఉంది. సో విఆర్ఎస్ పెట్టి పోటీ చేశాం. 8 స్థానాల్లో ఆ రోజు 7 స్థానాలు గెలుపొందడానికి మనందరం కార్యకర్తలు చేసిన కృషి ప్రధాన కారణం. గెలిచాక సమావేశం జరిగింది. మేమంతా స్వతంత్రంగా గెలిచాం. ఏం చేయాలనే చర్చ వచ్చినప్పుడు పీడీఎఫ్ అనే ఒక గ్రూప్గా ఏర్పడదాం, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్, మన రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళంతా అని నిర్ణయించి పీడీఎఫ్ను ఏర్పాటు చేసి, అది 2007, ఇది 2025. ఈ 18 సంవత్సరాల్లో పీడీఎఫ్ తరఫున 14 మంది ఎమ్మెల్సీలు గెలిచి, మొన్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి బొర్రా గోపిమూర్తి ఆ బై ఎలక్షన్లో ఆయన 14వ వ్యక్తి. గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ 14 మంది గెలిచి, రాజ్యాంగ నిర్మాతలు శాసన మండలిలో కొన్ని సీట్లు గ్రాడ్యుయేట్స్కి, కొన్ని సీట్లు టీచర్స్కి ఇచ్చారు. అందులో మనం పోటీ చేస్తున్నాం, గెలుస్తాం. ఇప్పుడు 2 ప్రాంతీయ పార్టీలు పడు, అటు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మాకు ఈ సీట్లు కూడా కావాల్సిందే అని వస్తారు. రాజకీయ పార్టీలకు ఒక శక్తి ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి మనం గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల్లో మనం గెలిస్తే మన వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంది. మన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఇతరుల వాయిస్ వినిపించడానికి అవకాశం. సోషల్ మీడియా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాము. వాటిని ఓటర్లుగా గుర్తించిన వాళ్ళకి ఏ విధంగా పంపించాలి, ఓటర్ల గ్రూప్స్గా ఐడెంటిఫై చేయాలి, అది 3వ కర్తవ్యం. 4వది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని ఉపయోగించి ఈ రకమైనటువంటి కొన్ని కర్తవ్యాలని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అదే. అనేక చోట్లకి 2 జిల్లాల్లో చాలా చోట్లకి నేను వెళ్ళాను. చాలా ఆదరణ దిగువ స్థాయిలో, ముఖ్యంగా నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఇటువంటి వాళ్ళు, అంగన్వాడీలు, ఆశాలు, వీళ్ళందరూ కూడా. అమృతలూరు జడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు దాతృత్వం చాటుకున్నారు. 3 లక్షల వ్యయంతో ప్రహారీ గోడ నిర్మాణానికి ముందుకు వచ్చి పనులు ప్రారంభించారు. అమర్తలూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆట స్థలంలో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేసేందుకు పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. 1982-83 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు 3 లక్షల వ్యయంతో ప్రహరీ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు గాను తలపెట్టారు. శుక్రవారం మండల పరిషత్ అధ్యక్షుడు రాపర్ల నరేంద్ర కుమార్ కొబ్బరికాయ కొట్టి ప్రహరీ
గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో అంబటి రామ్మోహన్ రావు, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, స్కూల్ కమిటీ చైర్మన్ వినయ్ బాబు, హెడ్ మాస్టర్ కనపర్తి నిరీక్షణ్ రావు, పూర్వ విద్యార్థి సోషల్ ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు ఆదినారాయణ, మధు, ఆనంద్, గిరి, పోతురాజు, శాంతి, అనురాధ, సూర్యశ్రీ, రత్నకుమారి, రత్న, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలోని 27-28 వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటన, పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించి మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు. తెనాలి ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం, విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసిన అధికారులు. తెనాలిలో యువకుడిపై దాడి చేసిన రౌడీ షీటర్ అరెస్ట్. అయితే నగర్కు చెందిన రౌడీ షీటర్ నూతలపాటి అరుణ్ను బైండ్ ఓవర్ చేసిన 2 టౌన్ పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.